యేసు ఎవరు, సృష్టికర్త ఎవరు, నిత్య జీవమిచ్చువాడు ఎవరు, పరిశుద్ధుడు పరిపూర్ణుడు, రోగులను స్వస్థపరచునెవరు, పాపుల రక్షించి మరణము జయించి పరమును ఇచ్చునది ఎవరు, రక్తము చిందించి ప్రాణము పెట్టినది ఎవరు, ఎవరు 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 ఎవరు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ఎవరు అనే ఈ కార్యక్రమమునకు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవాతి దేవుని మహాకృప, ఆయన ప్రేమ ఈ కార్యక్రమమును కొనసాగించడానికి మనకెంతగానో సహాయపడుతూ ఉన్నది. మీ అమూల్యమైన ప్రార్థనలు, మీ సలహాలు నిజంగా మమ్మల్ని ఎంతో బలపరుస్తూ ఉన్నాయి. క్రమం తప్పకుండా ప్రతి వారం మీరు చూస్తూ ఉన్న ఈ కార్యక్రమం తద్వారా మీరు మీ దగ్గర నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్, మీ ఫోన్ కాల్స్, మీ యొక్క సాక్ష్యాలు మిమ్మల్ని ప్రభువు కనికరించి యేసు ఎవరు అనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా ఆయన మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో చేస్తూ ఉన్న ప్రతి మేలును బట్టి మేము సంఘంగా ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. సకల ఘనత మహిమ ప్రభువుకే చెల్లునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ఈరోజు కూడా యేసు ఎవరు అనే ఈ కార్యక్రమంలో యేసుక్రీస్తు ప్రభు ఎవరై ఉన్నారు, చాలా సత్యాలు మనం నేర్చుకుంటున్నాం ప్రతి వారం. యేసు ప్రభు ఎవరు అనే సత్యాన్ని నువ్వు ఎరిగినట్లయితే బైబిల్ చెప్తుంది, తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారని బైబిల్ చెప్తూ ఉంది. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలి, నీ జీవితంలో నీ పరిస్థితులని అధిగమించి నీ ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవటానికి, నీ దుఃఖము నాట్యంగా మార్చబడటానికి, నీవున్న పరిస్థితుల్లో నుంచి బయటికి రావటానికి ఒకే ఒక మార్గం, యేసు ప్రభు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. యేసయ్య ఎవరో ఎరిగిన నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నా జీవితంలో చేశాడు, మీ జీవితంలో కూడా చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని నిమిషాలు ఈ కార్యక్రమం దగ్గరికి కుటుంబ సమేతంగా రండి. దేవుని ఆ యొక్క యేసు ప్రభు ఎవరు అనే సత్యాన్ని కుటుంబంగా మీరు చూడటం ద్వారా ఆశీర్వదించబడతారు. కుటుంబంగా ప్రభు పాదాల దగ్గరికి కూడాటను బట్టి మీరు దీవించబడతారు. హల్లెలూయా. యేసు క్రీస్తు ఎవరు, చాలా చక్కని వర్తమానాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ నేర్పుతూ ఉన్నాడు. సకల ఘనత దేవునికి చెల్లునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు ఎవరు అనే సత్యాన్ని మనము ఒక భాగాన్ని నేర్చుకోబోతూ ఉన్నాం. యేసయ్య ఎవరు అని అంటే, యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటుమి. దేవుని వాక్యం యోహాను సువార్తలో రాయబడిన సత్యం. యేసు క్రీస్తు ప్రభు ఎవరు అని అంటే, ఆయనే వాక్యమై ఉన్నాడు. ద లోగోస్ అనగా ఆయన వాక్యము అయి ఉన్న ఆ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్లో రాయబడిన సత్యం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యమైన ఆ దేవుడు, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యమైన ఆ దేవుడు ఏం చేశాడంటే, శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చాడు. ద సేమ్ వర్డ్ హ్యాస్ టేకెన్ ఎ ఫార్మ్ ఆఫ్ ఫ్లెష్. వాక్యమైన ఆ దేవుడు శరీరాన్ని ధరించుకొని 2000 సంవత్సరాలకు పూర్వం ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరే యేసు క్రీస్తు ప్రభు.
వాక్యమైన ఆ ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ బ్రతుకులో గొప్ప కార్యాలు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నీ కుటుంబంలో నీ పరిస్థితుల్ని మార్చాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఆ వాక్యమైన దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో ఈ టీవీ ఛానల్ యేసు ఎవరు అనే ఈ కార్యక్రమం నీ జీవితంలో గొప్ప మేలు చేయబోతూ ఉన్నది. హల్లెలూయా. ఈ వాక్యము ఏంటిది? ద లోగోస్, దేవుని వాక్యము ఏమై ఉంటుంది? వాక్యమే క్రీస్తు అని మనం చదివాం. క్రీస్తు అయి ఉన్న ఈ వాక్యం, యేసు క్రీస్తు ప్రభు అయిన ఈ వాక్యము ఏంటిది అని కాక మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేస్తే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఆ వాక్యము సజీవమైనది. హల్లెలూయా. దేవుని వాక్యం సజీవమైనది. ఇట్ ఈస్ ఎ లివింగ్ వర్డ్. ఇట్ ఈస్ ఎ లివింగ్ వర్డ్. యేసు క్రీస్తు సజీవుడై ఆయన వాక్యము సజీవమై ఉన్నది. నా ప్రియ సహోదరుడా సహోదరి, ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతూ ఉన్న పుస్తకం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం బైబుల్. ప్రపంచంలో అత్యధికమైన భాషల్లో తర్జుమా చేయబడిన పుస్తకం ఏంటంటే బైబుల్ గ్రంథం. ప్రపంచంలో మొట్టమొదటిగా ప్రింటింగ్ మిషన్ కనుగొన్న తర్వాత అచ్చు వేయబడిన పుస్తకం ఏంటంటే బైబుల్ గ్రంథం. ప్రపంచంలో 1600 సంవత్సరాలు ఆయా స్థలాల్లో 40 మందికి పైగా 3 ఖండాలలో 1600 సంవత్సరాలు పరిశుద్ధాత్మ ప్రేరితులై రాయబడిన పుస్తకం ఏంటంటే బైబుల్ గ్రంథం, దేవుని వాక్యం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ వాక్యము నీ సొంత భాషలో నీ చేతుల్లోకి తీసుకుని రాబడింది. ఆ వాక్యము మనం అనుదినము చదువుకోవటానికి ఆశీర్వాదకరంగా మార్చబడినారు. దీని వెనుక ఎందరో భక్తులు శ్రమపడ్డారు, కష్టపడ్డారు, శ్రమించారు, అహోరాత్రులు శ్రమపడి నీ చేతిలో దేవుని వాక్యాన్ని పెట్టారు. ఆ వాక్యం ఏంటిదంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నన్ అదర్ దెన్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. హల్లెలూయా. ఆ దేవుని వాక్యం యేసు క్రీస్తు ప్రభు. సజీవమైన ఆయన వాక్యం దేవుని బిడ్డ నీ బ్రతుకులో గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉన్నది. కొన్ని నిమిషాలు ఆ వాక్యం మనల్ని ఏం చేస్తూ ఉంది, ఈ వాక్యం ద్వారా నీ కలిగే మేలులను మనం ధ్యానించబోతున్నాం. నువ్వు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు యు ఆర్ వాచింగ్ ద ఫేస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుని చూస్తూ ఉన్నావు. వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, వాక్యము ధ్యానిస్తూ ఉన్నప్పుడు, వాక్యంతో నీ సమయాన్ని గడుపుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యానికి నీ హృదయంలో స్థానం ఇచ్చినప్పుడు, దేవుని బిడ్డ నువ్వెవరైనా కావచ్చు, నీది ఏ కులమైనా కావచ్చు, నీది ఏ మతమైనా కావచ్చు, నీది ఏ జాతి అయినా కావచ్చు, నీది ఏ వయసు అయినా కావచ్చు, యు ఆర్ ఫ్రీ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చదవటానికి నువ్వు అర్హుడవు. దేవుని వాక్యం నువ్వు చదవటాన్ని బట్టి ఎంత గొప్ప ఆశీర్వాదాలు దాగి ఉన్నాయో మనము కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. దేవుని వాక్యం ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభు. ఈ టీవీ కార్యక్రమంలో సమయము కొంచెంగా ఉన్న కారణం చేత కొన్ని విషయాలు మాత్రం మనం ధ్యానం చేయగలుగుతాం. దేవుని బిడ్డ, దేవుని వాక్యం నీ జీవితంలో గొప్ప మేలు చేస్తూ ఉన్నది. గొప్ప మేలు. 119వ కీర్తనలో మనం చదివితే ఈ దేవుని వాక్యము శత్రువులకు మించిన జ్ఞానాన్ని ఇస్తుంది. దేవుని వాక్యం వృద్ధులను మించిన జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ దేవుని వాక్యం బోధకులను మించిన జ్ఞానం ఇస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డ, వాక్యాన్ని చదువుతూ ఉన్నావా? అనుదినము దేవుని వాక్యం చదువుతూ ఉన్నావా? ద్వితీయోపదేశ కాండంలో దేవుడు అంటాడు, అతడు బ్రతుకు దినములన్నిటినూ దేవుని వాక్యం చదువుతూ ఉండాలి. దెర్ ఇస్ నో టైమ్ స్పాన్. పొద్దున్నే చదవాలి, మధ్యాహ్నం చదవకూడదు, రాత్రి చదవాలి, ఇంకోటి. దెర్ ఇస్ నో టైమ్ స్పాన్ టు రీడ్ ద వర్డ్. బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు మొదటి కీర్తనలు అంటాడు, దేవుని వాక్యమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ who meditate the word of God day and night. Hallelujah. What a blessing to meditate the word of God. దేవుని వాక్యం చదవటం ద్వారా, దేవుని వాక్యం ధ్యానించటం ద్వారా, దేవుని వాక్యాన్ని నువ్వు చదవటం ద్వారా దేవుని బిడ్డ నువ్వు అభివృద్ధిలోనికి వస్తావు. దేవుని బిడ్డ, దేవుని వాక్యం చదివి ధ్యానించడం ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు. బైబిల్ చెబుతూ ఉన్న సత్యం, వాక్యము యేసు క్రీస్తు ప్రభు. యేసయ్యే దేవుని వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమైన క్రీస్తుని నువ్వు చదవటం ద్వారా, ధ్యానించడం ద్వారా, టు నో మోర్ అండ్ మోర్ అబౌట్ హిమ్ అండ్ హిస్ డీపర్ ట్రూత్స్, ఆయనలో ఉన్న అంతరంగ సత్యాలు, ఆయన హృదయ స్పందన ఎరగటం ద్వారా నీ బ్రతుకులో దేవుడు మేలు చేస్తాడు.
నీ యొక్క పరిస్థితులను ఆయన తిరగరాస్తాడు. నీకున్నది కొంచెమైనా స్పెండ్ ద టైమ్ విత్ ద లార్డ్ అండ్ టు ద వర్డ్. దేవుని వాక్యంతో సమయం గడుపు. దేవుని వాక్యానికి సమయాన్ని వెచ్చించు. దేవుని వాక్యంతో సహవాసం చేయి. దేవుని వాక్యం చేత నువ్వు నింపబడితే బైబిల్ చెబుతూ ఉన్న సత్యం, నీ శత్రువుల మించిన జ్ఞానం ఇస్తాడు. నీ శత్రువు ఒకవేళ నీకు మీద యుద్ధం చేయాలని, నీకు వ్యతిరేకంగా పన్నాగాలు పడుతూ, నీ అభివృద్ధిని లాగాలని, నీ దీవెన దొంగలించాలని, నీ కుటుంబంలో క్షేమం లేకుండా శత్రువు ఎన్ని పన్నాగాలు పన్నినా, అపవాది ఎన్ని కుయుక్తులు పన్నినా, అపవాది తంత్రములు ఏ విధంగా ఉన్నా, నీవు దేవుని వాక్యాన్ని చదవగలిగితే, నీవు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే, నీవు దేవుని వాక్యానికి సమయాన్ని వెచ్చించగలిగితే, ఎవరైనా చదవచ్చండి దేవుని వాక్యం, ఎక్కడైనా చదవచ్చండి, ఎలాగైనా చదవచ్చండి. స్పెండ్ ద టైమ్ విత్ ద గాడ్స్ వర్డ్. దేవుని వాక్యంతో నువ్వు సమయాన్ని హెచ్చించగలిగితే, దేవుని బిడ్డ, శత్రువులకు మించిన జ్ఞానాన్ని దేవుడిస్తాడు. శత్రువులకు మించిన జ్ఞానం. హల్లెలూయా. స్టెఫను అనే భక్తుడు ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు కొరకు మొట్టమొదటిగా హతసాక్షి అనే వ్యక్తి స్టెఫను. ఈ స్టెఫను దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు, ఈ స్టెఫను తన దగ్గర నిలబడిన సమూహంతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు బైబిల్ చెబుతున్న అపోస్తుల కార్యంలో ఆయన ముఖము దేవదూత ముఖం వల్లే మారిపోయింది. శత్రువులు ఆయన ఎదిరించలేకపోయారు. దే కుడ్ నాట్ స్టాండ్ బిఫోర్ హిమ్ అండ్ దే కుడ్ నాట్ స్పీక్ ఎనీథింగ్ అగైన్స్ట్ ఆఫ్ హిమ్. ఎంత చక్కని మాట. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని సత్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, దేవుని దూతలాగా మార్చబడి హీ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద గ్లోరియస్ ఆఫ్ గాడ్. ఎంత గొప్ప అనుభవం. దేవుని బిడ్డ, దేవుని వాక్యం నువ్వు చదవటం ద్వారా నీ శత్రువులకు మించిన జ్ఞానాన్ని దేవుడిస్తాడు. You will be surprised to know the plans and the strategies of the devil. శత్రువు నీ మీద ఎన్ని పన్నాగాలు పన్నినా, శత్రువు నీకు విరోధంగా ఎన్ని ప్రణాళికలు వేసినా, నీవు దేవుని వాక్యంతో సమయం గడుపు. దేవుని వాక్యాన్ని ధ్యానించు. దేవుని వాక్యాన్ని రాత్రి పగులు ధ్యానిస్తూ ఉంటే వృద్ధులను మించిన జ్ఞానం, బోధకులను మించిన జ్ఞానం ఈ జీవితంలో, ఈ భూమి మీద నిశేష కాలం నీవు ఆశ్చర్యకరంగా మార్చబడాలి అంటే there is no other way better than read the word and meditate the word. దేవుని వాక్యం చదవటం కంటే, దేవుని వాక్యం ధ్యానించటం కంటే ఇంకొక మార్గం లేదండి. థామస్ ఆల్వా ఎడిసన్ కరెంటును కనుగొన్న శాస్త్రవేత్త అన్న గొప్ప మాట ఏంటంటే, బైబిల్ గ్రంథం నన్ను వెలిగించింది, నేను ప్రపంచాన్ని వెలిగించినాను. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని నువ్వు చదవగలిగితే, దేవుని వాక్యాన్ని ధ్యానించగలిగితే, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. యూ విల్ బి నో ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితం ఎలా దేవుని మార్గాన్ని నువ్వు తెలుసుకుంటావు. కాబట్టి దేవుని వాక్యం సజీవమైంది. ఇట్ విల్ స్పీక్ టు యూ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ యూ గో త్రూ. నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితిని నీతో మాట్లాడగలిగింది దేవుని వాక్యం. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని వాక్యం నీకు జ్ఞానాన్ని కలిగిస్తుంది. భక్తుడైన హోషే అంటాడు, నా ప్రజలు దేవుని జ్ఞానం లేక నశించిపోతూ ఉన్నారు. నీ బ్రతుకులో నీ పరిస్థితిని నువ్వు మార్చుకోలేవు, నీ అలవాటు నువ్వు మార్చుకోలేవు, నీ పాపాన్ని నువ్వు తీసేసుకోలేవు, నీ ఉచ్చులో నుంచి నువ్వు బయటికి రాలేవు, నీ బంధకాన్ని నువ్వు తెంపుకోలేవు, నీ కట్లు నువ్వు తెంపుకోలేవు, నీ పేదరికాన్ని నువ్వు మార్చుకోలేవు, నీ విడిపోయిన కుటుంబాన్ని నువ్వు కలుపుకోలేవు, నీకు ఆగిపోయిన ప్రమోషన్ నీ చేతిలోకి రాదు. ఇలాగా నీకున్న ప్రతి సమస్యను అధిగమించలేవు. కానీ there is a source and there is a way where you could come and overcome. నువ్వు వచ్చి జయ జీవితాన్ని సాధించగలిగిన ఒకే ఒక మార్గం ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం. మోషే చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువని గొప్ప నాయకుడిగా ఇశ్రాయేలు జనాంగం మీద నియమించినాడు. మోషే నడిపించే దినాల్లో యెహోషువ చూస్తూ వచ్చాడు. 40 సంవత్సరాలు ఈ లక్షల కొలది ఈ ప్రజలు యెహోషువ కళ్ళారా చూస్తూ వచ్చాడు. మోషేని ఎంతగా బాధ పెట్టారు, ఎన్ని శ్రమలు గురి చేశారో, ఎన్ని ఇబ్బందులు పెట్టారో, ఎన్ని ఆర్గ్యుమెంట్లు చేశారో యెహోషువ చూశాడు, విన్నాడు. ఇప్పుడు మోషే తర్వాత ఆ లక్షల కొలది ప్రజానీకానికి యెహోషువ నాయకుడు అయ్యాడు. నాయకుడు అయిన తర్వాత భయపడుతూ ఉన్నాడు. He been so scared. చాలా భయపడుతుంటే యెహోషువ మొదటి అధ్యాయంలో దేవుడు యెహోషువతో అంటాడు, భయపడకు. నెవర్ బి స్కేర్డ్, నెవర్ బి అఫ్రైడ్. భయపడవలసిన
అవసరం లేదు, దిగులు చెందాల్సిన అవసరం లేదు. నేను మోషేకు తోడైనట్టు నీకు తోడై ఉంటాను. నేను మోషే ద్వారా జరిగించిన కార్యాల కంటే నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాను. మోషే వాగ్దాన దేశం తీసుకొచ్చాడు, నువ్వు వాగ్దాన దేశంలో ప్రవేశింపజేస్తావు. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో ఈ దేవుని వాక్యాన్ని చదవాలి, ఈ దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, ఈ దేవుని వాక్యాన్ని బోధించాలి. తర్వాత అంటాడు, ఈ దేవుని వాక్య ప్రకారం నీవు జీవించు. వాక్యము ఏం చెబుతుందో, వాక్యము ఏమి బోధిస్తూ ఉందో ఆ వాక్య ప్రకారం నువ్వు జీవిస్తే యూ విల్ బి సక్సెస్. నీ జీవితంలో ఉన్నతమైన స్థానంలోకి వస్తావు, గొప్ప నాయకుడు అవుతావు. ప్రపంచంలో ఎవరు చేయని కార్యాలు నేను నీ ద్వారా జరిగిస్తాను. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు, దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు, దేవుని వాక్య ప్రకారం జీవించినప్పుడు. ప్రేమైన తమ్ముడు, చెల్లె, వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు కాదు. ఏదో ఒక మాట చదువుకొని బయటికి వెళ్తున్నప్పుడు క్యాలెండర్ మీద ఒక మాట చదువుకొని వెళ్తున్నావు కాదు. దానివల్ల నీకు ఆశీర్వాదం రాదు, దానివల్ల నీ గొప్ప మేలు చూడలేవు, దానివల్ల నీ బ్రతుకులో దేవుని ఆశీర్వాద దీవెన పొందుకోలేవు. నీ జీవితంలో దేవుని వాక్యానికి ప్రథమ స్థానమే. పరిస్థితులు ఎలాగున్నా, స్థితిగతులు ఎలాగున్నా ప్రభువుతో నీ సమయాన్ని, వాక్యంతో నీ సమయాన్ని గడపగలిగితే దేవుని బిడ్డ వాక్యం నీ జీవితంలో కార్యం చేస్తూ ఉంది. వాక్యము బైబిల్ చెప్తూ 119వ కీర్తన 105వ వచనంలో నీవు నీ త్రోవలో వెలుగుగా, నీ మార్గంలో దీపంగా ఉండి నేను నడిపించేదే దేవుని వాక్యం. దేవుని వాక్యం లోకం చీకటి కమ్ముతోంది, లోకంలో పాపం పెట్టరేగిపోతా ఉంది, లోకంలో దినానికి రోజు రోజుకి రకరకాల ప్రజలు రకరకాల పన్నాగాలతో ఈరోజు మోసపూరితంగా ఈ లోకంలో ఉన్నారు. ఈ పాపపు ఇష్టం నీ లోకంలో నీ త్రోవకు వెలుగు కలగాలంటే, నీ మార్గంలో దీపం కావాలంటే దేవుని వాక్యం. నీ వాక్యము నా పాదములకు దీపము అంటాడు, నా త్రోవకు ఇది వెలుగై ఉన్నది, వెలుగై ఉన్నది. జీవితంలో నష్టపోయావా? వ్యాపారంలో నష్టపోయావా? నువ్వు అభివృద్ధి చూడలేకపోతున్నావా? నీకు ఎప్పుడు కూడా కష్టాలు అన్నపానాలుగా బ్రతుకుతూ ఉన్నావా? ఈ సమయంలో ఈ టీవీ కార్యక్రమం యేసు ఎవరు అనే కార్యక్రమం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. గాడ్ బిన్ స్పీకింగ్ టు యూ పర్సనల్లీ. దేవునితో మాట్లాడుతున్నాడు. నీ ప్రమోషన్లు ఆగిపోయాయా? నీ రోగం కుదరకుండా బాధతో కాలాన్ని వెళ్ళబుస్తున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. నువ్వు ఆయన వాక్యాన్ని చదువు. స్పెండ్ ద టైమ్, అవర్స్ టుగెదర్. గంటల కొలది దేవుని వాక్యంతో సమయం గడుపు. దేవుని వాక్యాన్ని ధ్యానించు, దేవుని వాక్యాన్ని ధ్యానించు, దేవుని వాక్యాన్ని చదువు. దేవుని వాక్యం చదువుతుంటే దేవుని బిడ్డ 119వ కీర్తన 11వ వచనంలో భక్తుడు అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం నీలో ఉండటాన్ని బట్టి, దేవుని వాక్యంతో నువ్వు సమయాన్ని గడపటాన్ని బట్టి, దేవుని వాక్యానికి నువ్వు విలువ ఇవ్వటాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని ధ్యానించటాన్ని బట్టి నీ హృదయంలో పాపము నీకు తెలియకుండా వెళ్ళిపోతుంది. అంటే పాపం మీద నీకు తెలియకుండా జయ జీవితం వస్తుంది. ఏ సులువుగా చిక్కులు పెట్టు పాపము నిన్ను, నీ కుటుంబాన్ని పీడిస్తూ ఉందో, ఏ సులువుగా చిక్కులు పెట్టు పాపమును బంధించబడి నువ్వు వద్దనుకుంటున్నావు, చేయొద్దనుకుంటున్నావు, చేస్తూ ఉన్నావు. అయ్యో ఇది తప్పనుకుంటున్నావు, జరిగిపోతా ఉంది. నీకు తెలియదు ఎలాగ మార్గం దీంట్లో బయటపడాలని. దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే, దేవుని వాక్యానికి నువ్వు స్థానం ఇస్తే, దేవుని వాక్యానికి నువ్వు ప్రయారిటీ ఇస్తే, దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే, కొలస్సీ 3:16లో క్రీస్తు వాక్యం మీ హృదయాల్లో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని వాక్యం సమృద్ధిగా నీలో ఉంటే దేవుని బిడ్డ నీకు జయ జీవితం. పాపం మీద నీకు జయం, లోకం మీద నీకు జయం, చీకటి మీద జయం, శక్తుల మీద జయం. ప్రపంచంలో అపవాది దేనికి భయపడు, కానీ దేవుని వాక్యానికి భయపడతాడు. హల్లెలూయా. యేసు ప్రభు భూమి మీద ఉన్న దినాల్లో 40 దినాలు ఉపవాస ప్రార్థన అయిన తర్వాత ఆయన 3 రకాల శోధనలకు గురి అయినాడు. ఈ 3 రకాల శోధనలో యేసు క్రీస్తు ప్రభు అపవాదిని జయించడానికి వాడిన ఆయుధం ఒకటి ఏంటంటే దేవుని వాక్యం. అగైన్ అండ్ అగైన్, మరలా యేసయ్య దేవుని వాక్యాన్ని ఎత్తి పట్టు చూపించినాడు, దేవుని వాక్యాన్ని బోధిస్తూ వచ్చాడు, దేవుని వాక్యంతో మాట్లాడే అపవాది విడిచి వెళ్ళిపోయినాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, నువ్వు దేవుని వాక్యాన్ని చదవగలిగితే, దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే, దేవుని వాక్యంతో నువ్వు సమయం గడిపితే నీ జీవితంలో నీకు తెలియని జయ జీవితాన్ని చూస్తావు. యూ విల్ బి సర్ప్రైజ్ టు సీ ద విక్టరీ కమింగ్ ఇన్ యువర్ పాత్. నీ మార్గంలో దేవుడిచ్చే జయాన్ని చూస్తావు, దేవుడిచ్చే గొప్ప కార్యాన్ని చూస్తావు. ఎప్పుడంటే రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే వాక్యము శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు.
వాక్యమైన ప్రభు నీ బ్రతుకులో కార్యాన్ని చేస్తాడు. యేసు ఎవరు అనే టీవీ కార్యక్రమం ద్వారా దేవుని బిడ్డ ఆయన వాక్యము ఎంత సత్యమో నువ్వు తెలుసుకోవాలి. ఆయన వాక్యం ఎందుకో తెలుసా? ప్రపంచంలో గ్రంథాలన్నీ కూడా రచయితలు కవులు రాస్తే కలిగినాయి. కానీ దైవ గ్రంథం బైబిల్ ఎలా కలిగింది, ఎలా ఎగ్జిస్టెన్స్కి వచ్చిందంటే ఇట్ ఈస్ నాట్ ద రిటర్న్ వర్డ్ బట్ ఇట్ ఈస్ ద స్పోకెన్ వర్డ్. ఇట్ ఈస్ ద స్పోకెన్ వర్డ్, ఇట్స్ అ రేమా వర్డ్. బైబిల్ చెప్తుంది పేతురు పత్రికలో, దేవుని సేవకులు, దేవుని ప్రవక్తలు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై పరిశుద్ధాత్మ పూర్వకంగా పరిశుద్ధాత్మ చేత నింపబడి వారు పలికినప్పుడు లేఖనము ఎగ్జిస్టెన్స్కి వచ్చింది. లేఖనము ఈ లోకానికి వచ్చింది. బైబిల్ గ్రంథం ఈ లోకానికి వచ్చింది. సచ్ ఎ పవర్ ఇన్ ద వర్డ్. దేవుని వాక్యం 138వ కీర్తన 2వ వచనంలో ఉంటుంది, నీవు ఇచ్చిన వాక్యాన్ని నీవు హెచ్చించి ఉన్నావు. ఈ భూమి మీద దేవుని వాక్యం హెచ్చించబడి, ఇట్ ఈస్ హైలీ ఎగ్జాల్టెడ్, హైలీ ఎగ్జాల్టెడ్, హైలీ. దేవుని బిడ్డ దేవుని వాక్యం ఘనపరచబడి ఉన్నది. దేవుని వాక్యం బైబిల్ యేసు ప్రభు అన్నాడు, ఆకాశం భూమి అయినా గతిస్తుంది కానీ ఆయన మాటలో సున్నా పొల్లు కూడా తప్పిపోదు. దేవుని వాక్యం 3 కాలాలకు సరిపోయింది. దేవుని వాక్యం భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు సరిపోయింది. దేవుని వాక్యం గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, రేపు ప్రపంచంలో ఏం జరగబోతుంది అనే సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలని ఆశపడితే, ఆ సత్యాన్ని నువ్వు గ్రహించాలని ఇష్టపడితే కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం దగ్గరికి రా, దేవుని వాక్యాన్ని చదువు. అసలు నువ్వు ఎందుకు ఈ లోకానికి వచ్చావు, ఈ లోకంలో ఎందుకు బ్రతుకుతున్నావు, ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెడితే నీకేం జరుగుతుంది, నీకేం కాబోతుంది అనే గొప్ప గొప్ప నిగూఢమైన సత్యాలు దేవుని వాక్యంలో రాయబడి ఉన్నాయి. దేవుని వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు నా కొరకు రాయించి పెట్టాడు. ఇంకో మాట చెప్పాలంటే దేవుని బిడ్డలారా గమనించండి, ఏదైనా వస్తువు మనం చూసినప్పుడు, ఒక టీవీ కానీ ఒక ఫోన్ కానీ ఏదైనా ఒక కారు కానీ ఒక వ్యక్తి తయారు చేసినప్పుడు దాన్ని ఎలా వాడాలి అని మాన్యువల్ రాస్తాడు. దీన్ని ఎలా వాడాలి, హౌ టు ఆపరేట్ దిస్ ఎక్విప్మెంట్, ఈ కార్ను ఎలా వాడాలి, లేకుంటే టీవీ లేకుంటే సెల్ ఫోన్ ఎలా వాడాలని నువ్వు కొన్న దాంట్లో ఆ రిసిప్ట్తో పాటు మాన్యువల్ కూడా ఇస్తాడు. బాబు ఏదైనా ప్రాబ్లం వస్తే అడావుడిగా పరిగెత్తాల్సిన అవసరం లేదు, జస్ట్ గో త్రూ ద మాన్యువల్. ఈ మాన్యువల్ చదివితే నువ్వు ఎలా దీన్ని ఆపరేట్ చేయాలో నీకు అర్థమవుతుందని ఆ వస్తువుని తయారు చేసిన వ్యక్తి మాన్యువల్ ఇస్తాడు. గమనించండి, దాన్ని చదవటం ద్వారా దాని ఆపరేషన్ చాలా ఈజీ అవుతుంది, దాన్ని వాడకం చాలా తేలిక అవుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా దాన్ని ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలో ఆ మాన్యువల్లో రాయబడి ఉంటుంది. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న మానవుడు జీవించవలసిన విధానం, తాను బ్రతకవలసిన, తను జీవితంలో, కుటుంబంలో, సమాజంలో, సంఘంలో ఎలా బ్రతకాలి, తన బ్రతుకును గురించిన మాన్యువలే ఈ దైవ గ్రంథం. నీ జీవిత దినాల గురించి, నీ బ్రతుకు గురించిన మాన్యువల్. వేర్ ఆర్ యూ కమ్ ఫ్రమ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ వాట్ విల్ గోయింగ్ టు బి హ్యాపెన్, జరగబోయేది ఏంటిది, జరుగుతుంది, జరిగేది అంతా కూడా 3 కాలాల్లో ఒక వ్యక్తిని గురించి రాయబడిన పుస్తకమే దేవుని గ్రంథమైన బైబిల్. నువ్వు ఎలా బ్రతకాలి, నీకు ప్రతికూలత ఉన్నప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు, దుఃఖం ఉన్నప్పుడు, వ్యాధి ఉన్నప్పుడు, ఒంటరితనంలో నువ్వు ఎలా జీవించాలి అని నీ గురించి, నీ కొరకు రాయబడిన పుస్తకం. నీ బ్రతుకుకు సరిపోయిన మాన్యువల్. నువ్వు బ్రతికే దినాలు 20, 60, 80, 100 తెలియదు, కానీ నువ్వు ఎలా జీవించాలి, నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, నీ భవిష్యత్తు ఎలా నిర్మించుకోవాలి, నేను ప్రేమించి నీ కొరకు సిలువలో బలి అయిన ఆ యేసు క్రీస్తుని నువ్వు ఎలా తెలుసుకోవాలి, ఆయన ప్రేమను ఎలా గుర్తించాలి, ఆ సిలువ యాగం నీ బ్రతుకులు ఎంత కార్యాన్ని జరిగిస్తుంది, ఆ సిలువ ప్రేమ, సిలువ శక్తి, సిలువ రక్తం నీ బ్రతుకులు ఎలా కార్యాన్ని చేస్తుంది అనే విషయాలు తెలుసుకోవాలంటే దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్య ప్రకారం జీవించు. నేను చెప్తూ ఉన్నాను, దేవుని సేవకుడిగా నీ బ్రతుకులో గొప్ప జయాన్ని చూస్తావు. ఇంతవరకు ఎన్నో ప్రయత్నాలు చేశావు, ఎన్నో పుస్తకాలు చదివావు, ఎన్నెన్నో చదువుతూ వచ్చావు, కానీ దేవుని వాక్యం నువ్వు చదవలేదు, నిర్లక్ష్యం చేశావు, ఆశీర్వాదం ఆగిపోయింది. దేవుని వాక్యం పట్ల ఒక నిర్లక్ష్య ధోరణి ఉంది. ఇదేదో ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల క్రితం రాయబడిన పుస్తకం కదా, వాట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ మీ అనుకుంటున్నావు. బట్ టుడే యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ I say to you, I humbly request you, go through the word. వాక్యం దగ్గరికి రా, kneel down and pray and open the word and read gradually.
గ్రాడ్యువల్లీ ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్. ప్రతిరోజు క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని చదువు. దేవునితో మాట్లాడతాడు, నీ బ్రతుకునితో మాట్లాడతాడు. దేవుని వాక్యం అద్దానికి పోల్చబడింది. దేవుని వాక్యం బండల్ని బద్దలు చేసే శుద్ధితో పోల్చబడింది. దేవుని వాక్యం దహించు అగ్ని అయి ఉన్నది. ఇట్ విల్ కన్జ్యూమ్ యూ అండ్ ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ ఇంటూ ద గాడ్లీనెస్. దేవుని వాక్యము యేసుక్రీస్తు ప్రభు. ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చాడు, మన మధ్య వసించాడు, మనతో జీవించాడు. ఆయనే ఏ లివింగ్ వర్డ్ లివ్డ్ అమాంగ్ us. సజీవుడైన దేవుడు, సజీవమైన వాక్యమైన క్రీస్తు మన మధ్య నివసించినాడు. యేసు ప్రభు ఎవరు అంటే ఆయన వాక్యమై ఉన్నాడు. ఈ వాక్యం ఉదక స్నానాన్ని చేయించి ఆయన సారూప్యతలోనికి, ఆయన సమరూపంలోకి నిన్ను, నీ కుటుంబాన్ని మారుస్తుంది. ఈ వాక్యం నిర్లక్ష్యం చేయబాకు. చదువు, ధ్యానించు. నీ జీవితంలో గొప్ప విజయాన్ని నీ కుటుంబంలో, నీ బ్రతుకులో చూస్తావు. నేను మీ కొరకు, మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయబోతున్నాను. యేసు ఎవరు అంటే దేవుని వాక్యమై ఉన్నాడు. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకానికి నువ్వు సస్సేడుగా దిగి వచ్చి వాక్యమైన నీవు శరీరాన్ని ధరించుకొని 2000 సంవత్సరాల పూర్వం లోకానికి వచ్చావు. నీ వాక్యం ఎంత సత్యం అంటే జరిగినది, జరుగుతుంది, జరగబోయేది. ప్రపంచంలో ప్రతి పరిస్థితి నీ వాక్యంలో కొన్ని వేల సంవత్సరాల పూర్వమే నీవు నాయనా మా కొరకు సిద్ధపరిచావు. ఈ సమాజంలో ఎలా బ్రతకాలి, మా ప్రతి పరిస్థితుల్లో ఎలా జీవించాలి, ఎలా అధిగమించాలి, ఎలా విజయ జీవితాన్ని మేము కలిగి ఉండాలి. హౌ వి కెన్ లివ్ ఎ విక్టోరియస్ లైఫ్ to know your word. నీ వాక్యాన్ని తెలుసుకుంటం ద్వారా, నీ వాక్యాన్ని చదవటం ద్వారా, నీ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, నీ వాక్యము మా హృదయంలో ఉంచుకోవడం ద్వారా మా బ్రతుకులో గొప్ప కార్యాన్ని మేము చూస్తాం. ఎందరైతే టీవీ ప్రోగ్రాం చూస్తున్నారు, ఎందరైతే దేవాని వాక్యాన్ని చదువుతాం, దేవాని వాక్య ప్రకారం జీవిస్తాం, నీ వాక్యం నా హృదయంలో ఉండునుగాక ప్రార్థిస్తూ ఉన్నారు. నాయన వారి జీవితంలో కార్యం చేయండి, వారి కుటుంబాల్లో కార్యం చేయండి. నీ వాక్యము చేత ప్రతి ఒక్కరిని దర్శిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. బలహీనులు, రోగుల మీద ముట్టండి ప్రభా. ఎలాంటి పరిస్థితులు ఉన్నా అయ్యా, మరణ పడకల మీద, మంచాల మీద పడి ఉన్న వారిని చూస్తున్నాను. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, సెండ్ ఫోర్త్ యువర్ వర్డ్ అండ్ రైజ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ వాక్కును పంపి రోగులు బాగు చేసిన దైవమా, ఇప్పుడే నీ నామములో నీ రేమ వాక్కును విడుదల చేస్తున్నాను. ఎవ్రీ క్యాన్సర్, ఎవ్రీ ట్యూమర్, ఎవ్రీ లెప్రసీ, ఎవ్రీ సిక్నెస్, ప్రతి రోగమునైనా, ప్రతి కణుతులు, ప్రతి విధమైన అయా బంధకము యేసుని నామములో తెంపివేయబడును గాక. రిలీజ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ప్రతి బంధకము తెంపివేయబడును గాక, ప్రతి కొట్లు తెంపివేయబడును గాక. పేదరికం, దరిద్రత యేసుని నామములో కొట్టివేస్తున్నాను. కనికరించి సహాయం చేయండి. నీ వాక్యములో ఉన్న ప్రతి వాగ్దానం ఆయన చూస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించి సమృద్ధి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. శత్రువులకు మించిన జ్ఞానం, వృద్ధులకు మించిన జ్ఞానం, బోధకులకు మించిన జ్ఞానం, ఈ చీకటి లోకంలో నీ వాక్యము వీరి కుటుంబాలకు దీపమై వారి త్రోవకు వెలుగే నడిపించి వారి జీవితాలు గొప్ప సాక్ష్యాన్ని పొంది మా ప్రభు వాక్యాన్ని మేము ప్రేమించడం ద్వారా, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మేము ఆశీర్వదించబడ్డాము అనే సాక్ష్యాలు మేము విని నేను మహిమపరచలాగా కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసిన బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఆయన ఈ టీవీ కార్యక్రమం అయా అనేకులకు దీవెనకరంగా మార్చమని, నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, నీ వాక్యము చేత మమ్మల్ని బలపరుస్తున్న దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి స్తోత్రం చెల్లించి అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి, నేను నా జీవితంలో దేవుని వాక్యాన్ని చదువుతాను అని తీర్మానించుకున్న వారికి కూడిన మనకు ఈ టీవీ ప్రోగ్రాంకి ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్. థ్యాంక్ యూ. మా అడ్రస్ పాస్టర్ యేసురత్నం, శాంతినగర్, బిహైండ్ ఇండియన్ గ్యాస్ గోడౌన్, నల్గొండ 508001. మరియు మా ఫోన్ నెంబర్ 9848316587, 9490660287. మా ఈమెయిల్ yesu136@gmail.com.